అన్న నమస్తే, మీ పేరన్నా? నా పేరు కొట్టేటి హనుమంతరావు అండి. హనుమంతరావు గారు అసలు ఏం చేస్తారండి? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్. సరే సార్, మాట్లాడుకుందాం. మరి ఏంటి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ప్రజలు బతకలేకపోతున్నారు, బాదుడే బాదుడే అన్న కార్యక్రమంతో వెచ్చలివిడిగా చంద్రబాబు గారిని లోకేష్ దోచేసుకుంటున్నారు అని చెప్పి అంటున్నారు. సరే, అసలు దాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు బతకలేకపోతున్నారా, వెచ్చలివిడిగా దోచేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు, ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలోని చివరికి పాపం కూలీ నాలుగు పని చేసుకునే వ్యక్తులు కూడా వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఆనాడు ఏర్పడింది. ఆ రోజున్న ప్రభుత్వం యొక్క పాలన రోడ్డు మీద కన్నా చాలా ఘోరాతి ఘోరంగా పరిపాలన సాగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో. చివరికి రాష్ట్రాన్ని వదిలేసి ఇంకో రాష్ట్రంలో పారిపోయే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ రాష్ట్రంలో ఎటువంటి రాక్షస పాలన సాగిందో రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అన్నీ కావు. ఇవాళ వాళ్ళు చేసిన తప్పులకి ఈ రాష్ట్ర ప్రజలు కసితీరా మరి తెలుగుదేశం పార్టీకి 162 సీట్లు ఇచ్చి కేటాయించడం, వీళ్ళు 11 సీట్లుగా పరిమితం చేశారంటే ఇక్కడే వీళ్ళ యొక్క స్థితిగతులు మన ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటుకోండి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ వాళ్ళ పార్టీకి మనుగడ లేదు. ఇవాళ మనుగడ కోసం నారా లోకేష్ గారు దోచేసుకుంటున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దోచేసుకుంటున్నారు, లేదా ఇతర నాయకులందరూ దోచుకుంటున్నారని ఈ తప్పుడు దాచుకోవడం అన్నది అది జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయం. తెలుగుదేశం పార్టీలో అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏంటంటే రాష్ట్రం సుశిష్టమైన పరిపాలన సాగుతుంది. ఇవాళ ప్రతి వాడికి చేతి నిండా పని జరుగుతుంది. ముందు పని కన్నా అన్నిటికన్నా రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా పనికి వెళ్ళినా సరే, మా ఇంట్లో అయినా బయటకు వెళ్ళాడు స్పష్టంగా సంతోషంగా తిరిగి వస్తాడని అదే ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే ఏ టైం అనేసి ఇంటికి వస్తారని ఒక భయాందోళన పోయింది. ఇవాళ గత వైసీపీ పాలన భయం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఆడపిల్లలను రోడ్డు మీద పంపించడానికి భయపడ్డారు. ఎవరైనా పని చేయాలన్నా కూడా పని చేయకుండా కొట్టి పంపించే సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లోని వీళ్ళ మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. కూటమి ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ లేదు, సామాన్య ప్రజలకు రక్షణ లేదు, అసలు బయటకు వస్తే ఇంటికి తిరిగి వస్తారో లేదో కూడా అమోఘ్య ఆ పరిస్థితులు ఉన్నారు కూడా ప్రజలు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా. మీరేంటి విరుద్ధంగా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి రక్షణ లేదు, కూటమి ప్రభుత్వం రక్షణ ఉందని చెప్పి అంటున్నారండి, మీరేంటి? ఇప్పుడు కనబడుతుంది కదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత హరాస్మెంట్ జరిగిందో రాష్ట్రం చూసింది కదా. అది రాష్ట్రం చూసి రాష్ట్ర ప్రజలు గమనించారు. ఇవాళ అటువంటి పరిస్థితి ఏది? వాళ్ళకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నిరూపించమనండి. ఎక్కడ ఏ జిల్లాలో జరుగుతుంది, ఏ సిటీలో జరుగుతుంది, ఏ గ్రామంలో జరుగుతుంది, ఏ పేటలో జరుగుతుంది, ఏ వీధిలో జరుగుతుందో రమ్మనండి. మాటలు కాదు, చేతల్లో చూపిమ్మనండి. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ శాంతి భద్రత పటిష్టంగా నిలబడ్డాయి. ఎక్కడ కూడా నేరం జరిగే పరిస్థితి లేదు. ఇవాళ ఒకవేళ ఏదైనా చిన్న నేరం జరిగినా రాష్ట్రం అన్న తర్వాత ఏదో జరుగుతుంటాయి, జరగకుండా మాత్రం ఏమి ఉండవు. ఎక్కడో ఏదో మూల విషయం జరుగుతుంది. ఆ వెంటనే ప్రభుత్వం తెలిసిందంటే వెంటనే స్పందించి అప్పటికప్పుడే ముద్దాయిల్ని పట్టుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఇవాళ నేరం చేయడానికి భయపడే పరిస్థితి ఇవాళ. ఒకప్పుడు డ్రగ్స్ వ్యవహారం ఉంది, మరి కుక్కైన వ్యవహారం ఉంది. మరి వాటిల్లో తీవ్ర స్థాయిలో ప్రతి వీధిలోని ఒక చిల్లర దుకాణంలో జీడీలు అమ్మినట్టుగా అమ్మారు. ఇవాళ అటువంటి పరిస్థితి ఎక్కడ ఉంది చూపిమ్మనండి రాష్ట్రంలో. ఇవాళ రోడ్డు మీద 10 గంటలకి చిన్నపిల్లలు కానీ ఆడపిల్లలు 10 గంటలుగా ఆడపిల్లలు తిరిగితే వెంటనే పోలీసులు చూస్తే అమ్మ నువ్వు ఇల్లు ఎక్కడ, నువ్వు ఎక్కడ ఉంటావు పాలని, అమ్మ మేము వచ్చి దింపుతాం అనే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఆనాడు ఆ పరిస్థితి లేదు. ఆడపిల్ల కనబడితే ఆ పిల్ల ఎవరనేది కూడా చూడకుండా మానభంగం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి పాలన. తెలుగుదేశం పార్టీ పాలన అటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాళ్ళు ఉపయోగించారు కూడా. అది మరి అలా అనుకుంటే మరి ఈ రోజున డ్రైవర్ని డోర్ చేసిన అనంతబాబు కేసు మరి ఎందుకని ఇంకా పురోగతి రాలేని పరిస్థితి ఎందుకు ఉందంటారు? మరి పురోగతి వచ్చిందండి, ఇప్పుడు వచ్చింది పురోగతి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ కేసుని మాఫీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడు. ఒక నేరస్తుడిని హత్య చేసిన వాడిని, ఒక క్రిమినల్ యాక్టివిటీలో ఉన్న వ్యక్తిని తన కారులో తిప్పుకుంటున్నాడంటే ఏ పోలీసు అయినా భయపడతాడు. ఎందుకంటే అధికారం ఆ చేతిలో ఉంది కాబట్టి. ఆనాడున్న పోలీసులను మేనేజ్ చేశాడు, ముఖ్యమంత్రిని మేనేజ్ చేశాడు. ముఖ్యమంత్రి ఆనాడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి, ఎంత పైచాచికంగా నేరం చేస్తే, ఎంత పైచాచికంగా ఘోరాలు చేస్తే వాళ్ళకి అంత ఉన్నతమైన స్థాయి పదవులు ఇచ్చేవాడు. ఎవరైనా రాజకీయ పార్టీలో కార్యకర్త పనిచేస్తే గుర్తించి ఇతనికి పదవి ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారు. అతనికి అలా కాదు, నేరం చేసేవాడిగా పదవి ఇచ్చేవాడు. కానీ అనంతబాబు తన దగ్గర పనిచేస్తున్న ఒక డ్రైవర్, ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక పేదవాడు ఉద్యోగం చేసుకుంటాడు. అతను చంపే పరిస్థితి ఎందుకు వచ్చింది అనంతబాబుకి? అవన్నీ కూడా బయట తీస్తున్నారు వాళ్ళ పోలీసు వాళ్ళు. ఒక వ్యక్తి చంపాడంటే దానికి బలమైన కారణం ఏదో ఒకటి ఉండాలి. కారణం లేకుండా ఎవరో హత్య చేయరు. కాబట్టి అనంతబాబును అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా నేరస్తు తప్పించుకోవడం కోసం మరి 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఆలోచించి
సాక్షులు భయభ్రాంతం చేసి ప్రలోభం చేశాడు. అది వెంటనే ఇవాళ ప్రభుత్వం స్పందించింది, పోలీసు శాఖ స్పందించింది. ఇందులో పోలీసులను అభినందించాలి. వాళ్ళు స్పందించారు, ఇతను బెదిరించినట్టు ప్రూవ్ చేశారు. అక్కడ ఇవాళ బెయిల్ రద్దు అయిపోయింది, చెప్పకూడదు అంటున్నాడు ఇవాళ. అదేవిధంగా అతన్ని ఆనాడే జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు జగన్మోహన్ రెడ్డి ఆనాడు తప్పు చేసి ఉండి ఇతను ఖండించుంటే ఇవాళ ఆ పరిస్థితి వచ్చేది కాదు. పేరుగా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీ, నా బీసీలు, నా దళిత సోదరులు అనే వ్యక్తిని వాళ్ళ దళితుల మీదే దాదాపు 60-70 కేసులు పెట్టి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఎవరైనా అగ్రవర్ణాలు ఎస్సీలు తిడితే ఎస్సీల మీదే ప్రయోగించాడంటే ఈ రాష్ట్రంలో అటువంటి గనుడు మా ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఎస్సీల మీద కానీ ఎవరైనా కన్నెత్తి చూస్తే అక్కడ భయపడే పరిస్థితి ఇవాళ ఏర్పడింది. ఇవాళ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎప్పుడైతే శాంతి భద్రతలు స్పష్టంగా ఉంటాయో అప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇవాళ ఎప్పుడైతే శాంతి భద్రత పటిష్టంగా ఉంటాయో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి ముందుకు వస్తానికి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పెట్టుబడి పెట్టడానికే భయపడ్డారు. ఇవాళ ఆ రోజు ఎందుకు భయపడ్డారు? నీ యొక్క అరాజకమైన పాలనకి పెట్టుబడి పెట్టి కోట్లాది రూపాయలు నష్టపోతాను ఉద్దేశం వెనక్కి వెళ్ళిపోయాను. పెట్టిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఇవాళ ఏదైతే వెనక్కి వెళ్ళిపోయిన ఆ కంపెనీలన్నీ ఇవాళ ముందుకు వస్తానంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజనీతి.